ప్రస్తుతం మన డార్లింగ్ ప్రభాస్ అంటే కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు, ఒక గ్లోబల్ స్టార్. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మన రెబల్ స్టార్ తన కెరీర్ లో కొన్ని అద్భుతమైన సినిమాలను రిజెక్ట్ చేశారు. అవే గనక చేసి ఉంటే టాలీవుడ్ రికార్డులు మరోలా ఉండేవేమో. మరి ప్రభాస్ నో చెప్పిన ఆ టాప్ 5 బ్లాక్ బస్టర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఒక్కడు మహేష్ బాబును స్టార్ గా నిలబెట్టిన ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ మొదటి ప్రభాస్ కు వినిపించారు. అప్పట్లో ఈ కథ కొంచెం రిస్కీగా అనిపించడంతో ప్రభాస్ నో చెప్పారు. సింహాద్రి రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ కథను ముందుగా ప్రభాస్ కు వినిపించారట. ఇంతటి భారీ మాస్ కథను తాను హ్యాండిల్ చేయగలనో లేదో అన్న సందేహంతో ప్రభాస్ వదులుకున్నారు. ఆర్య సుకుమార్ తన డెబ్యూ మూవీ ఆర్య కథను ప్రభాస్ ను మనసులో పెట్టుకునే రాశారు. అప్పట్లో ఉన్న ప్రభాస్ మాస్ ఇమేజ్ కు ఈ వన్ సైడ్ లవర్ పాత్ర సెట్ అవ్వదని భావించి రిజెక్ట్ చేశారు. దిల్ నితిన్ కెరీర్ లో పెద్ద హిట్ అయిన దిల్ కథను వివి వినాయక్ ప్రభాస్ కు చెప్పారు. అప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరక ఈ సినిమా చేయలేకపోయారు. కిక్ రవితేజను మాస్ మహారాజాగా మార్చిన కిక్ సినిమా ముందుగా ప్రభాస్ దగ్గరికే వచ్చింది. కథపై సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఈ ఆఫర్ రవితేజ వద్దకు వెళ్ళింది. చూశారుగా, ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాల తర్వాత బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరి ఈ లిస్ట్ లో ప్రభాస్ ఏ సినిమా చేసి ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.